ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్లో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించారు. డాన్ బాస్కో స్కూల్ మీదుగా డౌలాస్ నగర్, ప్రకాష్ నగర్, నలకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాకు వెళ్లారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి బస్టాండ్లో ఈ పథకాన్ని ప్రారంభించిన నేతలు అనంతరం బస్టాండ్ నుంచి ఉండవల్లి వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. దివ్యాంగులకు ఉగాది కానుకగా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్తో దాదాపు 13 లక్షల మంది దివ్యాంగులు, వారి సహాయకులకు లబ్ధి చేకూరనుంది. దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి బస్సు టికెట్పై 50% రాయితీ ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 40% ఆ పైన వైకల్యం ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ఉంటారని తెలిపింది. దివ్యాంగ శక్తి పథకం అమలుకు ప్రభుత్వం ఏడాదికి 207 కోట్లను ఆర్టీసీకి చెల్లించనుంది. ప్రయాణం అనంతరం దివ్యాంగులకు సీఎం తన ఇంటిలో ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. మంగళగిరిలో దివ్యాంగ శక్తి ప్రారంభం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్సుల్లో వారితో కలిసి ఎమ్మెల్యేలు ప్రయాణించారు. ఏపీలో దివ్యాంగ శక్తి పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దివ్యాంగులకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం. దివ్యాంగులతో పాటు వారికి సహాయకులుగా వచ్చే వారికి కూడా బస్సు టికెట్లో రాయితీ కల్పిస్తోంది. దీంతో ఏపీ వ్యాప్తంగా అందరిలో కూడా హర్షం వ్యక్తమవుతోంది. ఏపీలో దివ్యాంగ శక్తి పథకాన్ని చాలా ఘనంగా ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. పథకం ప్రారంభించిన తర్వాత వారితో పాటు బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వారి సమస్యలు కూడా బస్సు ప్రయాణంలో వారితో మాట్లాడుతూ వారికి అందుతున్న లబ్ధి కావచ్చు, వారికి ఇంకా అందాల్సిన కార్యక్రమాలు కావచ్చు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం నేతలు ఒక్కొక్కరుగా దివ్యాంగులతో మాట్లాడుతూ ఆ బస్సు పథకాన్ని ప్రారంభించిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం.